గుంటూరు జిల్లా నీరుకొండ ఎస్ఆర్ఎం వర్సిటీలో ఘరానా మోసం వెలుగు చూస్తుంది. ఉద్యోగాల పేరుతో విద్యార్థుల నుంచి 1.5 కోటి వసూలు చేశారు. స్టార్టప్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని తోటి విద్యార్థులను విజయ నరసింహ, వరుణ్ మోసం చేశారు. పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్టేట్మెంట్ ఇస్తే నీకేం పోయేది? నిమిషం ఇచ్చి కూర్చోవచ్చు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుకునే విజయ్ నరసింహ అనే బీటెక్ విద్యార్థి తోటి విద్యార్థుల దగ్గర నుంచి 1,50,00,000 రూపాయలు తీసుకొని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి మోసం చేశాడని చెప్పి ఈరోజు మాకు ఫిర్యాదు రావడం జరిగింది. అందులో భాగంగా ఎస్ఆర్ఎం విద్యార్థులు సుమారు 30 మంది ఈరోజు మా పోలీస్ స్టేషన్ వద్దకు రావడం జరిగింది. వారికి వెబెక్స్ అనే ఒక స్టార్టప్ కంపెనీలో ఈ విజయ్ నరసింహ అనే కడపకు చెందిన విద్యార్థి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఈ సొమ్మును మొత్తం వారి వద్ద నుంచి వసూలు చేసి వారు ఉద్యోగాలు ఇప్పించకపోగా వాళ్ళని అడిగితే బెదిరిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. దాని మీద వారిని విచారించి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంతెంత వసూలు చేశారనేది ఈ ఫోన్పేల ద్వారా కానీ బై క్యాష్ ద్వారా కానీ ఎంతెంత ఇచ్చారనేది మొత్తం ఆ లెక్క చూసి ఒక రిపోర్ట్ ఒకటి తీసుకోవడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ విజయ్ నరసింహ అనే విద్యార్థిని త్వరలోనే అదుపులో తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ విజయ నరసింహకి ఇంకెవరన్నా సహకరించారా లేదనేది తదుపరి దర్యాప్తులో తేలవలసి ఉంది. కాబట్టి ఎవరైతే ఈ జాబ్ చీటింగ్కి పాల్పడ్డారో వారికి తక్షణమే న్యాయం చేసి వారి సొమ్మును వారికి తిరిగి ఇప్పించే మార్గం చేస్తామని, చట్ట ప్రకారం నిందితులపై తగిన చర్య చేసుకుంటామని తెలియజేస్తున్నాం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుకునే విజయ్ నరసింహ అనే బీటెక్